తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను విజయ్. భారతదేశాన్ని గులియన్ బారే సిండ్రోమ్ వణికిస్తోంది. రోజు రోజుకు ఈ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతుండడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో ఈ కేసులు భారీగా నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా తెలంగాణలోనూ ఈ కేసు నమోదైంది. హైదరాబాద్ నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ తొలి కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు జీబీఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే బాధితురాలు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోందని తెలుస్తోంది. వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా కారణంగా బలహీన రోగ నిరోధక శక్తి కలిగిన వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేది కలుషిత ఆహారం, నీటి ద్వారా సోకుతుందని వైద్యులు చెప్తున్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, జీబీఎస్ అంటువ్యాధి కాదని తెలిపారు. చికిత్సతో ఈ జీబీఎస్ను నయం చేయవచ్చని వైద్యులు ప్రకటించారు. ఇకపోతే పశ్చిమ బెంగాల్లో గత కొద్ది రోజులుగా జీబీఎస్ కలకలం సృష్టిస్తోంది. ఈ జీబీఎస్ వల్ల 4 రోజుల వ్యవధిలో 3 మృతి చెందడంతో ఆందోళన కలిగిస్తోంది. మరణించిన వారిలో 10 ఏళ్ల బాలుడు సైతం ఉన్నాడు. అయితే వీరి మరణాలకు జీబీఎస్ కారణమని అధికారిక ప్రకటన అయితే ఇంకా విడుదల కాలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ఈ మరణాలపై ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అయితే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఇకపోతే మరణించిన 3 వ్యక్తుల్లో జగద్దల్కు చెందిన దేవ్ కుమార్ సాహు, అదే జిల్లాకు చెందిన అరిత్రా మనల్, హుగ్లీ జిల్లాకు చెందిన ధనియాఖలి గ్రామానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కోల్కతా హుగ్లీ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 3 వ్యక్తులు మరణించారు. ఈ 3 కూడా అనుమానిత జీబీఎస్ కారణంగానే మరణించారని వారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జనవరి 26న కోల్కతాలోని బీసీ రాయ్ ఆసుపత్రిలో దేవ్ కుమార్ మరణించగా, ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్దాంగాకు చెందిన యువకుడు మరుసటి రోజు మరణించాడు. హుగ్లీ జిల్లాకు చెందిన వ్యక్తి బుధవారం అదే జిల్లాలోని ఆసుపత్రిలో మరణించాడు. మహారాష్ట్రలో సైతం గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. జీబీఎస్ మొత్తం అనుమానిత కేసుల సంఖ్య 130కి పెరిగింది. ఇందులో 73 ధృవీకరించబడిన కేసులు ఉన్నాయని మహారాష్ట్ర ప్రజారోగ్య శాఖ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్రలో జనవరి 30 వరకు మొత్తం అనుమానిత కేసులు 130 ఉండగా, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారు 20 మంది ఉన్నారు. జీబీఎస్ అనుమానిత మరణాల సంఖ్య 2గా ఉంది.
Outbreak of GBS cases has touched 127 number and reported 2 deaths. The experts are expecting 5,000 infective cases. Let's see the case inside. There is a sudden surge in the GBS cases which are coming from Pune, Maharashtra, and so far 127 cases are reported, out of which 2 patients జీబీఎస్ గులియన్ బారే సిండ్రోమ్ ఇది మహారాష్ట్రను వణికించేస్తోంది. పూణే, షోలాపూర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది దీని బారిన పడ్డారు. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి కారణంగా 16 మంది వెంటిలేటర్ పైన చికిత్స పొందడం ఆరోగ్య శాఖలో కలవరపెడుతోంది. కాకపోతే ఇది అంటు వ్యాధి కాదు కాబట్టి త్వరగా ఒకరి నుంచి ఒకరికి సోకడం లేదు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఎక్కడైతే జీబీఎస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అక్కడ 25,000కు పైగా ఇళ్లను సర్వే చేశారు వైద్యారోగ్య శాఖ అధికారులు. ఎంతమంది రోగులు జీబీఎస్ బారిన పడ్డారో తెలుసుకున్నారు. దీనికి చికిత్స చేయడం కూడా కష్టమే, ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కో వ్యాక్సిన్ ధర 20,000 రూపాయల పైనే ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిపైనే ఈ జీబీఎస్ వ్యాధి విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది శరీరంలోని కొన్ని భాగాలకు సంకేతాలను పంపే నరాలపైనే దాడి చేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి నేరుగా నరాలపై దాడి చేయడం, దీనివల్ల రోగి బలహీనంగా మారి నరాల సమస్యలు వస్తాయి. అందుకే ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ వ్యాధిగా కూడా పిలుచుకుంటారు. ఈ వ్యాధి సోకిన వారికి దాదాపు 13 ఇంజెక్షన్లు కోర్సును ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కో ఇంజెక్షన్ 20,000 రూపాయలు. అంటే 13 ఇంజెక్షన్లు కొనాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా సోకిన తర్వాత ఆ వ్యక్తుల్లో పొత్తి కడుపు దగ్గర నొప్పి వస్తుంది. జ్వరం, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించడం కూడా తప్పుగా జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ సొంత నరాలపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల సమస్య తీవ్రంగా మారిపోతుంది. అయితే సరైన చికిత్సతో ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. అలాగే వదిలేస్తే మాత్రం ప్రాణాంతకంగా కూడా మారుతుంది. expecting 5,000 infective cases. Let's see the case inside. There is a sudden surge in the GBS cases which are coming from Pune, Maharashtra, and so far 127 cases are reported, out of which 2 patients have died and 17 patients are on ventilator. GBS is a human-made epidemic. To investigate the sudden surge of GBS cases in detail, a health official team has been constituted to investigate the sudden surge of GBS cases. The report so far is indicating it is due to contamination of drinking water, as there is a high number of E. coli bacteria has been found in drinking water of the area. But the case is still under the investigation to determine the exact cause of GBS is not contagious. It is an autoimmune disorder and it affects the nervous system of individual and lead to paralysis of the body. And we will be soon listening from our expert about what are the signs and symptoms of GBS. Outbreak of GBS cases has touched 127 number and reported 2 deaths. The experts are expecting 5,000 infective cases. Let's see the case inside. There is a sudden surge in the GBS.
తిరిగి సాధారణంగా నడవడానికి కొన్ని రోజులు లేదా నెలల సమయం పట్టే అవకాశం ఉంది. కొంతమందికి ఏడాదికి కూడా దాటవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలుషిత నీరు, ఆహారం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. గులియన్ బారే సిండ్రోమ్ను పక్షవాతంగా కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వ్యాధి సోకితే కండరాలు చచ్చుబడినట్లు అయిపోతాయి. ఏ పని చేయలేరు, చేతులు కాళ్ళను కదల్చలేరు. అందుకే జీబీఎస్ బారిన పడితే కొన్ని రోజుల పాటు పక్షవాతంతో ఇబ్బంది పడ్డట్టే అనిపిస్తోంది. జీబీఎస్ లక్షణాలు చేతివేళ్లు, మణికట్టు, కాళ్ళ మడమల వద్ద సూదులు పొడుస్తున్నట్లు అనిపిస్తుంటే మీరు తేలికగా తీసుకోకండి. ఇది జీబీఎస్ లక్షణం కావచ్చు. అలాగే విపరీతమైన కాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో బలహీనంగా అనిపించడం, మెట్లు ఎక్కలేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఆహారం మింగలేకపోవడం, నమలలేకపోవడం వంటివన్నీ కూడా ఈ జీబీఎస్ లక్షణాలుగా చెప్పుకోవాలి. అలాగే దృష్టిలోపం కూడా కనిపిస్తుంది. ఎదురుగా చూస్తున్న దృశ్యం రెండుగా విభజించినట్లు కనిపిస్తోంది. అలాగే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. రక్తపోటులో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. గుండె వేగం కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా జీబీఎస్ లక్షణాలే. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చికిత్సతో నయమవుతుందనుకున్నా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు. మహారాష్ట్రలో ఎక్కడైతే జీబీఎస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందో అక్కడ 25,000కు పైగా ఇళ్లను సర్వే చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ఎంతమంది రోగులు జీబీఎస్ బారిన పడ్డారో తెలుసుకున్నారు. దీనికి చికిత్స చేయడం కూడా కష్టమే. ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక్కో వ్యాక్సిన్ ధర 20,000 రూపాయల పైనే ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిపైనే జీబీఎస్ వ్యాధి విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది శరీరంలోని కొన్ని భాగాలకు సంకేతాలను పంపే నరాలపైనే దాడి చేస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తి నేరుగా నరాలపై దాడి చేయడం, దీనివల్ల రోగి బలహీనంగా మారి నరాల సమస్యలు వస్తాయి. అందుకే ఈ వ్యాధిని ఆటో ఇమ్యూన్ వ్యాధిగా కూడా పిలుచుకుంటారు. ఈ వ్యాధి సోకిన వారికి దాదాపు 13 ఇంజెక్షన్ల కోర్సు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కో ఇంజెక్షన్ 20,000 రూపాయలు. అంటే 13 ఇంజెక్షన్లు కొనాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ వ్యాధికి ఉచిత చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా సోకిన తర్వాత ఆ వ్యక్తుల్లో పొత్తి కడుపు దగ్గర నొప్పి అనిపిస్తుంది. జ్వరం, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించకపోవడం కూడా జరుగుతుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ సొంత నరాలపైనే దాడి చేసే అవకాశం ఉంది. దీనివల్ల సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. అయితే సరైన చికిత్సతో ఈ వ్యాధిని నయం చేసుకోవచ్చు. అలాగే వదిలేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది. ఈ జీబీఎస్ బారిన పడిన తర్వాత తిరిగి సాధారణంగా నడవడానికి కొన్ని రోజులు లేదా నెలలు పట్టే అవకాశం ఉంది. కొంతమందికి ఏడాది కూడా దాటే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కలుషిత నీరు, ఆహారం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. గులియన్ బారే సిండ్రోమ్ను పక్షపాతంగా కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ వ్యాధి సోకితే కండరాలు చచ్చబడినట్లయిపోతాయి. ఏ పని చేయలేరు, చేతులు కాళ్ళను కదల్చలేరు. అందుకే జీబీఎస్ బారిన పడితే కొన్ని రోజుల పాటు పక్షవాతంతో ఇబ్బంది పడినట్టే అనిపిస్తుంది. Touched 127 number and reported 2 deaths. The experts are expecting 5,000 infective cases. Let's see the case inside. There is a sudden surge in the GBS cases which are coming from Pune, Maharashtra, and so far 127 cases are reported, out of which 2 patients have died and 17 patients are on ventilator. GBS is a human-made epidemic. To investigate the sudden surge of GBS cases in detail, a health official team has been constituted to investigate the sudden surge of GBS cases. The report so far is indicating it is due to contamination of drinking water, as there is a high number of E. coli that has been found in drinking water of the area.
But the case is still under the investigation to determine the exact cause of GBS is not contagious. It is an autoimmune disorder and it affects the nervous system of individual and lead to paralysis of the body. And we will be soon listening from our expert about what are the signs and symptoms of GBS. Outbreak of GBS cases has touched 127 number and reported 2 deaths. The experts are expecting 5,000 infective cases. Let's see the case inside. There is a sudden surge in the GBS cases which are coming from Pune, Maharashtra, and so far 127 cases are reported out of జీబీఎస్ లక్షణాలు చేతివేళ్లు మరికట్టు కాళ్ళ మడవల వద్ద సూదులు పొడుస్తున్నట్లు అనిపిస్తుంటే మీరు తేలికగా తీసుకోకండి. ఇది జీబీఎస్ లక్షణం కావచ్చు. అలాగే విపరీతమైన కాళ్ళ నొప్పులు, కాళ్ళల్లో బలహీనంగా అనిపించడం, మెట్లు ఎక్కలేకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఆహారం మింగలేకపోవడం, నమలలేకపోవడం వంటివన్నీ కూడా ఈ జీబీఎస్ లక్షణాలుగా చెప్పుకోవాలి. అలాగే దృష్టిలోపం కూడా కనిపిస్తుంది. ఎదురుగా చూస్తున్న దృశ్యం రెండుగా విభజించినట్లుగా కనిపిస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. రక్తపోటులో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. గుండె వేగం కూడా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా జీబీఎస్ లక్షణాలే. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య చికిత్సలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చికిత్సతో నయం అవుతుందన్న భయాందోళనకు గురి కావాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఫోర్సైట్ న్యూస్.